చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని, నీ చిత్తాన్ని బట్టి సమస్తం జరిగించమని ప్రభువైన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి ధ్యానం చేద్దాం. ప్రేమ దేవుళ్ళ లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెను అని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా. చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక సందర్భాన్ని మనం చదువుతూ ఉన్నాం, లేక పరిశీలిస్తూ ఉన్నాం. అదేంటంటే, యేసు ప్రభువుని ఒక అతనంట భోజనానికి పిలిచాడంట. యేసు ప్రభుని, అయ్యా మీరు మా ఇంటికి రండి, భోజనం చేయడానికి రండి అని చెప్పని పిలిచాడంట. అతను ఎవరంటే పరిసయ్యుడు. శాస్త్రులు పరిసయ్యులు అని చెప్పని ఆ కాలంలో యేసయ్య పుట్టిన దేశంలో ఉండేవాళ్ళు. వాళ్ళు బైబిల్ చదివేవాళ్ళు, దేవుని గురించిన విషయాలు తెలిసిన వాళ్ళు. ఆ కాలంలో ఆ స్థలంలో కొంచెం గొప్పోళ్ళు అనబడి పిలువబడేవాళ్ళు అనమాట. అందువల్ల వాళ్ళకు ప్రజల వద్ద మంచి గౌరవం ఉండేది. కనుక ఇంకా మేము మంచి మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పని అనుకునేవాళ్ళు వాళ్ళంతా కూడా. అలాంటి ఒక అతను యేసే చేస్తున్న అద్భుతాలు, యేసే చేస్తున్న విషయాలన్నీ కూడా విని యేసేని భోజనానికి పిలిచాడంట. యేసేని తనతో కూడా భోజనం చేయమని పిలిచాడంట. అయ్యా నువ్వు నాతో భోజనం చేయవా అని పిలిచినప్పుడు యేసయ్య అలాగే వస్తానని చెప్పని వెళ్ళి ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ భోజన పంక్తి అంటే వరుస అన్నమాట. వరుస ఉంటుంది కదా, భోజనాలు కూర్చుంటారు కదా, ఆ వరుసలో కూర్చున్నాడంట. 37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. జాగ్రత్తగా. ఈ యొక్క పరిసయ్యుడేమో యేసయ్యను భోజనానికి పిలిచాడు. మరి ఏ కారణం చేత ఈ పరిసయ్యుడు యేసయ్యను భోజనానికి పిలిచాడు అంటే ఆ కారణం వేరే ఉంది. ఈ పరిసయ్యుడు యేసయ్యను భోజనానికి పిలిచినప్పుడు, యేసయ్య భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆమెను ఆ ఊరి వారందరూ ఏమంటున్నారంటే పాపాత్మురాలు అంటున్నారు. పాపాత్మురాలు. ఎలాంటి బిరుదు పెట్టారో తెలుసా ఆమెకి? ఎలాంటి పేరు ఇచ్చారో తెలుసా? ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆమెకి ఇచ్చినటువంటి పేరు, ఆమెని పిలిచే పేరేంటో తెలుసా? పాపాత్మురాలు. ఓ పాపాత్మురాలా, ఓ పాపాత్మురాలా, పాపిష్టిదానా అంటారే, ఆ పేరు ఆ స్త్రీకి ఇచ్చారు. చిన్నపిల్లోడు కానించి పెద్దోడు వరకు అందరూ కూడా ఆమెను ఏమంటారు? ఓ పాపాత్మురాలా, పాపాత్మురాలా అంటారు. అక్క అని కానీ, చెల్లి అని కానీ, అమ్మ అని కానీ ఎవరు కూడా ఆ ఊరిలో ఆమెను పిలవరు. ఆమెను చెడ్డది
మంచిది కాదు అని ఆమెను పిలుస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో మనల్ని ఎవరైనా అవమానించినా, మనల్ని ఎవరైనా తిట్టినా మన మనసు గాయపడే విధంగా మాట్లాడితే కొంతమంది ఏం చేస్తారంటే, ఊర్లో వాళ్ళందరి ముందు నా పరువు పోయింది, ఇక నేను బతకలేని చెప్పి ఆత్మహత్య చేసుకుంటారు. అసలు ఊర్లో పరువు అందమే కాదు, ఫెయిల్ అయినా ఆత్మహత్య చేసుకుంటారు, అప్పులైనా ఆత్మహత్య చేసుకుంటారు, ఏదైనా అనారోగ్యం వచ్చినా ఆత్మహత్య చేసుకుంటారు. రకరకాల పరిస్థితులు మనం లోకంలో చూస్తాం. కానీ ఆ ఊరిలో ఈమెకు ఉన్న పేరు పాపాత్మురాలు, చెడ్డది. అదిగో ఆ ఇంట్లో ఉందే ఆమె చాలా చెడ్డది అని ఆ ఊరంతా అనుకునేవారంట. ఆ ఊరంతా ఆమెను పిలిచే పిలుపు చెడ్డది, చెడ్డది, పాపి, పాపి, పాపాత్మురాలు అని పిలిచేవారు. అయితే మరి ఈమె ఎందుకు చనిపోలేదు? ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు? ఈమె ఎందుకు మనుషులు ఎలాగైతే చనిపోతున్నారో, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో అలా చేసుకోలేదు? ఈమె జీవితంలో నుంచి మనం ఈరోజు ఒక పాఠం నేర్చుకుందాం. ఊరంతా ఏమో ఆమెని పాపాత్మురాలు అంటుంది, మరి ఊరిలో పాపం లేదేమో, అంతేనమ్మా? ఊరిలో ఇంకెవరు పాపం చేయరేమో. ఆ ఊరు మొత్తం పరిశుద్ధులు, ఈమె ఒక్కటే పాపాత్మురాలంట. ఆమెకి మనుషులు పెట్టిన పేరు పాపాత్మురాలు. ఎవరు వాళ్ళ ఇంటికి, ఆమె ఇంటికి వెళ్ళేవారు కాదు, ఎవరు ఆమెని మంచిగా చూసేవారు కాదు, ఎవరు ఆమెని గౌరవించేవాళ్ళు కాదు, ఎవరు ఆమెకి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఎవరు ఆమెకి ఒక ముద్ద అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఈ పరిసయుడు యేసయ్యని భోజనానికి పిలిచాడు కానీ ఈమెని పిలవలా, యేసయ్యని పిలిచాడు. అయితే ఈమెకి ఏం అవసరం ఉండి యేసయ్య దగ్గరకు వచ్చింది? ఏమి పని ఉండి యేసయ్య దగ్గరికి వచ్చింది? అసలు ఏం చేయడానికి వచ్చిందో మనగా చూస్తే, యేసయ్య పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుందంట. అంటే ఎప్పటి నుంచో యేసు ప్రభుని కలవాలి 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 అని అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుందంటే యేసయ్య గురించి వింది, యేసయ్య గురించి విన్నది. ఏం విన్నది? యేసయ్య కళ్ళు పోతే బాగు చేస్తాడు, కాళ్ళు పోతే బాగు చేస్తాడు, చనిపోతే లేపుతాడు. ఇది మాత్రమే కాదు ఆమె యొక్క ఆలోచనల్లో ఉంది. ఆమె ఇంకోటి ఏదో వింది. ఆమె వీళ్ళ అక్కడ జరుగుతున్న కార్యాలకు కాకుండా ఇంకా ఏదో వింది. ఆ విన్నది చూడడానికి వచ్చింది, ఆ విన్నది చేయడానికి వచ్చింది. ఏంటది విన్నది? ఏమి విన్నది ఆమె? యేసయ్య దగ్గర, యేసయ్య గురించి, యేసయ్య దగ్గర ఏం పొందుకోవాలని ఆమె యేసయ్య దగ్గరకు వచ్చిందో ఈరోజు మనం ధ్యానం చేస్తే మన జీవితాల్లో కూడా ఆ తల్లి చేసినటువంటి కార్యము మనం కూడా చేయడానికి బాగుంటుంది. ఓకేనా? రైట్. యేసు ప్రభు గురించి విన్నదంట. ఏం విన్నదో మనం ధ్యానంలో మనకు అర్థమవుతుంది. విని ఎక్కడికి వచ్చింది, ఏం చేసింది ఒకసారి చూద్దాం. ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, ఒక బుడ్డిలో అత్తరు, ఆ రోజుల్లో అత్తరు పూయడం అంటే ఒక గొప్పగా, సెంటర్ పూయడం అంటే ఒక గొప్పగా అనుకునేవాడు. లేదా అత్తరు దేనికి పూస్తారంటే చనిపోయినటువంటి శవానికైనా పూసేవాళ్ళు, లేదా గొప్ప వాళ్ళైనా పూసుకునేవాళ్ళు. ఆ అత్తరు కొనాలంటే చాలా రేటు, ధర చాలా ఎక్కువ. మరి పాపం ఈమె అంత ధర కలిగిన అత్తరు డబ్బులు ఖర్చు పెట్టి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. ఎలా డబ్బులు సంపాదిస్తుందో తెలుసా? ఈమె తన ఒళ్ళు అమ్ముకొని డబ్బులు సంపాదిస్తుంది, తన ఒళ్ళు హోనం చేసుకొని డబ్బులు సంపాదిస్తుందండి. వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఆమెని శారీరకంగా వాడుకొని డబ్బులు పడేస్తారు ఆమె ముందు. తీసుకోపోవాలి. అలాంటి స్థితి ఆ తల్లి. అందుకే ఆ ఊరందరూ ఆమెకి పెట్టిన టైటిల్ పాపాత్మురాలు. ఆమెకి అన్న లేరు, తమ్ముడు లేరు, తల్లిదండ్రులు లేరేమో, ఎవరు లేరేమో.
ఒంటరిగా ఉందేమో, ఏ పరిస్థితుల్లో తన ఒళ్ళు అమ్ముకునే పని చేయాల్సి వచ్చిందో తెలియదు. కానీ ఒకటి మాత్రం ఆమె జీవితంలో, ఊరు మొత్తం కూడా ఆమెని గుచ్చి 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 పొడుస్తుంది. ఊరిలో విలువే లేదు ఆమె. ఊరిలో ఒక్కరు కూడా ఆమెతో మాట్లాడడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అలాంటి స్త్రీకి అత్తరుకున్నది. తను ఎంతో వేదనతో శరీరం అమ్ముకొని వచ్చిన డబ్బును తీసుకొని, బట్టలు కాదండి, బంగారం కాదండి, అత్తరుకొని ఏసైకి పోయాలని చెప్పి వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి, ఏసై కూర్చో ఉన్నాడు, భోజనానికి కూర్చో ఉన్నాడు, ఆమె వెనకాల వచ్చి ఆయన పాదాల దగ్గర నిలబడిందండి. నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, ఆ తల్లి యొక్క హృదయంలో ఏదో ఒక బాధ ఉంది కాబట్టి, ఆ బాధ ఎంత ఉందంటే ఒక మనిషి యొక్క పాదాలు కడిగేంత బాధ, కన్నీళ్ళు వచ్చేంత బాధ రగిలిపోతుంది హృదయంలో. నిజమే, ఊరేమో మంచిది కాదంటుంది, ఊరేమో విలువ ఇవ్వలేదు, ఎవరు ఆమెని పట్టించుకోరు, ఎవరు ఆమెతో కలవాలని ఉండరు. కన్నీళ్ళు రోజు ఆమె జీవితంలో కన్నీళ్ళే, రోజు ఆమె జీవితంలో వేదనే, రోజు ఆమె జీవితంలో సూటిపోటి మాటలే. ఇలా కుమిలి 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 కుమిలిపోతున్న జీవితంలో ఒకరోజు ఒక మాట విన్నది, యేసయ్య గురించి మాట విన్నది. ఆయన రోగం బాగు చేస్తాడన్న దానికంటే గొప్పది, ఆయన చనిపోయినా లేపుతాడన్న దానికంటే గొప్పది, ఆయన డబ్బులు ఇస్తాడు, అన్నం ఇస్తాడన్న దానికంటే గొప్ప మాట ఏదో ఆమె విన్నది. ఆమెకు కావాల్సింది, ఇదిగో నాకు కావాల్సింది ఆయన దగ్గరే ఉంది, నాకు కావాల్సింది ఆయన ఒక్కడే ఇవ్వగలడు అని తెలుసుకొని యేసయ్య పాదాల దగ్గరకు వచ్చిందండి. వచ్చి వెనకాల నిల్చుంది. భోజనానికి పిలవాల, పరిసేయుడు భోజనానికి పిలవాల, వెనకాల వచ్చింది, దాంకొని వచ్చింది, వచ్చేసింది. యేసయ్య దగ్గరకు వచ్చింది. ఎంతమంది తిట్టుంటారు, నీకే పరమ్మా, వాళ్ళు భోజనం చేస్తుంటే, ఆయన భోజనం చేస్తుంటే, నువ్వేమన్నా గొప్పదానివా, డబ్బున్న దానివా, తెలివిగల దానివా, చదువుకున్న దానివా, ఎందుకు వెళ్తున్నావు యేసయ్య దగ్గరికి అని చాలా మంది తిట్టుంటారు. పాప రోజు తిట్టేవాళ్ళే కదా, రోజు అవమానపరిచేవాళ్ళే కదా. ఆ అవమానాలన్నీ తట్టుకొని కన్నీళ్ళతో ఏడుస్తూ తన కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపేసిందంట. నీళ్లతో కాదండి, కన్నీళ్లతో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి. సాధారణంగా స్త్రీలు తల వెంట్రుకలను చాలా ఘనంగా విలువగా చూసుకుంటారు. చూడండి, తల వెంట్రుకలను చాలా గొప్పగా చూసుకుంటారు. వాటికి షాంపూలు పూస్తారు, నూనె పూస్తారు, బాగా జుట్టు రావాలనుకుంటారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని అనుకుంటారు. కానీ ఈ స్త్రీ మాత్రం, యేసయ్య నడుచుకొని వచ్చి ఉంటాడు కదా, నడుచుకొని వచ్చినప్పుడు యేసయ్య పాదాలకి దుమ్ము తగిలి ఉంటుంది కదా, తన జడలు తీసుకొని, తన యొక్క తల వెంట్రుకలు తీసుకొని ఆ మట్టి అయిన పాదాలకు పూస్తుందండి. తన తల వెంట్రుకలతో. మట్టి అయినా పర్లేదా, దుమ్మైనా పర్లేదా, మురికైపోయినా పర్లేదా, తన తల వెంట్రుకలు పర్లేదు అనుకుంటా. ఎందుకంటే నా జీవితం మురికైన ఈ జీవితంలో ఇదిగో పరిశుద్ధుని యొక్క పాదాలు తాకితే నా జీవితం బాగుపడుతుంది అనుకుంటున్నాను. ఏదో మొత్తానికి యేసయ్య దగ్గర పొందాలని, తీసుకోవాలని వచ్చింది ఆ తల్లి. తుడుస్తుంది, ఏడుస్తూ తుడుస్తుంది. ఏడవడం, ఆ పాదాల మీద కన్నీళ్లు పడడం, పొడవడం, అలా చేస్తుందా చూసి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసింది. ఆమె అత్తరు దేనికి కొన్నదో తెలుసా? తాను పూసుకోవడానికో లేకపోతే ఇంకెవరికో పూయడానికో కాదు. ఆ గొప్ప ధనం వెలగలిగిన అత్తరు మట్టి అయిన యేసయ్య పాదాలకు పూయడానికి తీసుకొచ్చింది. వాటికి పూసిందంట. యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంటుందంట. దుమ్మైన ఆ పాదాలు. మనం ఒంటి మీద చిన్న మరక పడినా, చిన్న దుమ్ము పడినా ఇష్టపడం. కానీ ఆమె దుమ్ముతో నిండిన యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంటుంది.
దుమ్ముతో నిండిన యేసయ్య పాదాలను తల వెంట్రుకలతో తుడుస్తుంది. దుమ్మైన యేసయ్య పాదాలను తన కన్నీళ్లతో కడుగుతుంది. అసలు ఎంత గొప్పగా యేసయ్యని అర్థం చేసుకుని ఉంటుందో. ఓకే, అలా చేస్తున్నప్పుడు 39వ వచనం, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. చూసారా, ఆ ఊరు మొత్తం కూడా పాపం ఆమెకి ఇచ్చినటువంటి బిరుదు పాపాత్మురాలు, చెడ్డది, వ్యభిచారి అని ఇచ్చిన బిరుదు ఇచ్చారు. ఆ భోజనానికి పిలిచిన వాడు కూడా ఈమె యేసయ్య పాదాలను కడుగుతూ ఉన్నప్పుడు తన మనస్సులో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? యేసయ్య గొప్పవాడని పిలవలా, యేసయ్య దేవుడు అని పిలవలా. యేసయ్యని చాలా మంది అభిమానిస్తున్నారు కాబట్టి ఆయనకి మా ఇంట్లో అన్నం పెడితే నన్ను గొప్పవాడు అనుకుంటారని పేరు కోసం పిలిచాడు యేసయ్య తప్ప యేసయ్య గురించి తెలిసి కాదు. ఓకే, మనసులో అనుకుంటున్నాడంట. ఏమని అనుకుంటున్నాడు? ఈయన కానీ నిజంగా ప్రవక్త అయితే, ఈయన నిజంగా దేవుడైతే, ఈయన నిజంగా తెలిసిన వాడైతే, ఇదిగో ఆమె క్యారెక్టర్ ఎలాంటిదో, ఆ స్త్రీ ఎలాంటిదో నీకు తెలుస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటున్నాడు. ఆమె గురించి ఆమెని పాపి అంటున్నాడు కానీ వీడి పాపాలు చూసుకోడు. ఆమె చెడ్డది అంటున్నాడు కానీ వీడు బతికేంటో చూసుకోవాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో భోజనానికి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆమె వైపే చూస్తున్నారు కానీ ఈమె చేసింది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. అసలు యాక్చువల్గా ఇంటికి రాగానే పాతకాలంలో కానీ లేదా యూదుల ఆచారంలో ఏముంటుందో తెలుసా? ఎవరైనా ఇంటికి రాగానే ముందు చెంబులో నీళ్ళు ఇస్తారు. ఎందుకు? కాళ్ళు కడుక్కోమని. అవునా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. బయట నుంచి నడిచి వస్తారు కాబట్టి కాళ్ళకు దుమ్ము అవుతుంది కనుక కాళ్ళు కడుక్కోండియా, భోంచేద్దురు లేదా కూర్చుందరు అని చెప్పని చెంబుతో నీళ్ళు ఇస్తారు. ఈ పరిసయ్యుడు అది చేయలా. యేసయ్యని పిలిచాడే కానీ యేసయ్యకి నీళ్ళు ఇవ్వాల. యేసయ్యని పిలిచాడే కానీ యేసయ్య దగ్గర ఏముందో కనుక్కోవాలి. మనసులో మాత్రం అనుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు అతనితో అంటున్నాడు, పరిసయ్యుడు యొక్క ఆలోచనలన్నీ ఎరిగి, సీమోన్, అతని పేరు సీమోన్, చదవం 40 వచ్చింది. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలసి ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా చెప్పుమనెను. అయితే ఇలాగా ప్రేమను దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ యొక్క సీమోను పేతురుతో, నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సీమోను, నువ్వు భోజనానికి పిలిచావు కదా, మరి భోజనానికి పిలిచినప్పుడు ఏమేం చేస్తారో నీకు తెలీదా? నన్ను భోజనానికి పిలిచినప్పుడు ఏమేం చేస్తారో నీకు తెలీదా? నువ్వు ఏం చేయలేదో చూడు అంటున్నాడు. ఏం చేయలేదంట? చూడండి ఒకసారి. 44 వచ్చిన. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఆమె యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలుసా? డబ్బు కోసం కాదు. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలుసా? ఆరోగ్యం కోసము కాదు. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలుసా? ఇదిగో ఊరందరూ నన్ను చెడ్డదంటున్నారు, అందరూ నన్ను పొగడాలంటే నన్ను రాణిని చెయ్యి, లేకపోతే నన్ను గొప్పదాన్ని చెయ్యి అని చెప్పడానికి కాదు. ప్రేమంతులు, యేసయ్య దగ్గరికి ఆ స్త్రీ ఎందుకు వచ్చిందో తెలుసా? తన జీవితాన్ని ఒకసారి చూసుకుంది, తన బ్రతుకును ఒకసారి చూసుకున్నప్పుడు, మనుషులందరూ నన్ను చెడ్డదంటున్నారు, నేను ఇంకా బతకూడదు అని ఆత్మహత్య చేసుకునే నిర్ణయం తీసుకోలేదు. కానీ మంచి పాయింట్ ఉంది ఇక్కడ, బాగా క్యాచ్ చేయి.
జనాలు తిడితే ఆత్మహత్య చేసుకోవడం, ఇంట్లో వాళ్ళు తిడితే ఆత్మహత్య చేసుకోవడం, ఇంట్లో వాళ్ళు తిడితే ఏదైనా గొడవ పడడం చేసుకోవడం ఈమె చేయలా. చెడ్డదే, పాపం చేస్తుంది. కానీ మనసు లోపల మాత్రం ఒకటి ఉంది. మనసులో ఏముందో తెలుసా? వీళ్ళందరూ నన్ను పాపి అంటున్నారు, వీళ్ళందరికీ శిక్ష పడాలి, వీళ్ళందరినీ పగ తీర్చుకోవాలి అని లేదు. మనసులో ఏముందో తెలుసా? తాను చేస్తున్నటువంటి పని మీద, తన జీవితం మీద తానే చూసుకుంది, తన బ్రతుకును తానే చూసుకుంది. ఎస్, నిజమే కదా. నేను దేవునికి నచ్చినటువంటి బ్రతుకు బ్రతుకుతున్నాను. తల్లిదండ్రులు లేక ఆ స్థితిలోకి వెళ్ళిందో, ఎవరు లేక ఆ స్థితిలోకి వెళ్ళిందో, ఎవరైనా బలవంతంగా ఆమెని ఆ యొక్క పనిలోకి పెట్టారో తెలియదు. కానీ ఆ పరిస్థితిలో అయితే ఉంది. ప్రేమని దేవుని బిడ్డలారా, కాబట్టి తన జీవితంలో ఏం కోరుకుంటో తన హృదయంలో తెలుసా? నా బ్రతుకు మారాలి, నా మనసు మారాలి, దేవుని దృష్టిలో నేను మంచిదానిగా ఉండాలి. నా పాపములు ఎవరు తూడుస్తారు? నా హృదయాన్ని ఎవరు శుద్ధి చేస్తారు? నాకు దేవుడు కావాలి. ఈ నా పాపం జీవితంలో వచ్చి నన్ను విముక్తి ఎవరు చేయగలరు? ఏ మనిషి చూసినా పాపం చేసేవాడు, ఏ మనిషి చూసినా పాపం చేసేవాడు. పరిశుద్ధురాలుగా నన్ను ఎవరు చేయగలరు? ఈ ఊరు నాకు ఒక ముద్ర వేసింది, పాపి, పాపాత్మురాలు, పాపాత్మురాలు అనేది. ఆ పాపాత్మురాలు అనే పేరు నన్ను ఎవరు తొడవగలరు అని ఆలోచన చేసింది. ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 5, అది అక్కడే పెట్టి మత్తయి సువార్త 5:8 చదవండి. మత్తయి సువార్త 5:8 చదవండి. ఆ మాట అక్కడే పెట్టి మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దీని అర్థం ఏంటో తెలుసా? ఏమా, దీని అర్థం ఏంటంటే, ఎవరైతే తమ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, పవిత్రమైన జీవితాన్ని జీవించాలని మనసులో అనుకుంటారో అప్పుడు వాళ్ళ హృదయంలోకి దేవుడు వస్తాడు, వాళ్ళకి దేవుడు దొరుకుతాడట, వాళ్ళ జీవితంలోకి దేవుడు అర్థమవుతాడట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. పరిసయ్యుడు యేసయ్యను భోజనానికి పిలిచాడు కానీ యేసయ్యను చూడలా. పరిసయ్యుడితో పాటు చాలా మంది భోజనాలు కూర్చున్నారు కానీ వాళ్ళ హృదయాలు శుద్ధిగా లేవు. పక్కన ఉన్నది దేవుడా మానవుడా కనపడలా పరిసయ్యుడికి. పక్కన ఉన్నది పరిశుద్ధుడా పరలోకపు అధిపతి కనబడలా పరిసయ్యుడికి. కానీ ఈమెకి కనబడేది, ఈమెకి కనబడేది. ఎందుకు కనబడిందో తెలుసా? యేసయ్య దేవుడని, యేసయ్య పాపం నుంచి విముక్తి కలిగిస్తాడని, యేసయ్య పరిశుద్ధత ఇస్తాడని, యేసయ్య ఒక్కడే పాపాన్ని క్షమించగలిగిన అర్హత కలిగిన వాడని ఈమెకి ఎందుకు కనబడిందో తెలుసా? మనసు లోపల అనుకుంది. ఏమని అనుకుందంటే, దేవా, నా ఈ జీవితంలో నుంచి బయటికి రావాలయ్యా, నేను మంచిదానిగా బతకాలి, నేను మంచిగా దానిగా బతకాలంటే నాకు దారి చూపించు. నేను ఎక్కడికి వెళ్తే నా జీవితం బాగుపడుతుందో, నేను ఎక్కడికి వెళ్తే నా హృదయం శుద్ధి అవుతుందో, నేను ఎక్కడికి వెళ్తే నిన్ను నేను పూజించగలను, ఆరాధించగలను, అది నాకు చూపించు ప్రభువా అని ప్రార్థన చేసి ఉంటుంది. కాబట్టి యేసయ్య గురించిన విషయాలు ఆమె చెవులకు అందింది. యేసయ్య గురించి ఆమె కనుగొంది. యేసయ్య అంతమంది మగవాళ్ళు ఆ ఊర్లో ఉంటుండగా యేసయ్య పాదాలు ఎందుకు కడుగుతుంది? అంతమంది అక్కడ జనం ఉంటుండగా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఎందుకు కన్నీరు కారుస్తుందంటే, తెలుసుకుంది ఈయనే పాప విమోచకుడు. 2 విషయాలు మీకు చెప్తాను జాగ్రత్తగా. ఈ స్త్రీ గురించి, పందికి బురదలో ఉంటే హాయిగా ఉంటుంది, గొర్రె పిల్ల బురదలోకి వెళ్తే ఎప్పుడెప్పుడు బయటకు వద్దామని ఉంటుంది. తేడా ఏంటి? చెప్పండి. తేడా ఏంటంటే, గొర్రె పిల్లకి బురద అంటే నచ్చదు, గొర్రె పిల్లకి బురద అంటే ఇష్టం లేదు, పందికి అబ్బా ఏసీలో ఉన్నట్టు ఉంటుందండి. అంతేనా? బురద లోపల ఏసీలో ఉన్నట్టు ఉంటుంది. గొర్రె పిల్లకి ఏమో బురద ఇష్టం లేదు, పందికి ఏమో బురద ఇష్టం ఉంది. దీని అర్థం ఏంటంటే చెప్తాను. మనం కానీ గొర్రె పిల్ల లాగున్నాం అనుకో,
పాపములో జారి పడినా అక్కడ ఉండలేము. మనస్సాక్షి ఏం చేస్తుందంటే గద్దిస్తేస్తుంది. అదిగో ఇలా చేయకూడదు కదా, ఇలా చేయకూడదు కదా, బయటికి వెళ్ళిపో, ఇంకేసారి చేయబాక, అలా చేయబాక అని గద్దిస్తుంటుంది మనస్సాక్షి. అందువల్ల భక్తులందరూ చూడండి, పాపంలో పడినా మళ్ళీ బయటకు వచ్చేసారు గొర్రె పిల్లలాగా. దావీదు పాపం చేశాడా? పాపంలోనే పాపం చేశాడు కానీ బయటకు వచ్చేసాడు. భక్తులు పాపం చేశారు కానీ బయటకు వచ్చేసారు. కారణం ఏంటంటే దాంట్లో ఉండలేదు. ఓకేనా? కానీ దాంట్లో ఉండగలిగేది ఎవరంటే, నువ్వు చిన్న ఉదాహరణ చెప్తా, చెడుగా అనుకోవద్దు. చిన్న ఉదాహరణ చెప్తా, చెడుగా అనుకోవద్దు, జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నా. బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో సులభ్ కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది. సులభ్ కాంప్లెక్స్ అంటే తెలుసా? సులభ్ కాంప్లెక్స్ అంటే బాత్రూమ్స్ వెళ్ళడానికి ఉంటాయి చూడండి, బాత్రూమ్స్. బస్ స్టేషన్లో డబ్బులు ఇచ్చి వెళ్తాం కదా, వెళ్తామా? మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతున్నా, మీ బాత్రూంలో మీరు ఎంతసేపు ఉంటారు? ఎంతసేపు ఉంటారంటే వెళ్ళేసి వచ్చేస్తారు, అవునా? కానీ ఆ బాత్రూమ్ దగ్గర ఉన్నవాడు చూడండి, అక్కడే టేబుల్ వేసుకొని డే అండ్ నైట్ అక్కడే కూర్చుంటాడు. ఏమైందంటే మనమేమో బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత కాసేపు పని చూసుకొని వచ్చేస్తాం బయటికి. ఈ బాత్రూమ్ దగ్గర డబ్బులు తీసుకుని ఉండేవాడేమో వాడికి హాయిగా అక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి హాయిగా కుర్చీ వేసుకొని కూర్చో ఉంటాడు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ రోజు మనం ఏదైనా చేసినప్పుడు కొంచెం ఇదిగా ఉండొచ్చు, సెకండ్ రోజు చేసినప్పుడు కొంచెం ఇదిగా ఉండొచ్చు. దాన్నే పదే పదే చేస్తున్నాం అనుకో, ఆ బాత్రూంలో కూర్చున్నోళ్ళలాగా వాడికి ఏమనిపించింది. కాబట్టి లోపల దేవుని యొక్క భయము కలిగి, లోపల దేవుని యొక్క శక్తి కలిగిన వాళ్ళు పడిపోయినా అందులో పర్మనెంట్గా ఉండలేరు. గుచ్చుతుంటుంది లోపల. నువ్వు దేవుని పెట్టావు కదా, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు ప్రార్థన చేస్తావు కదా, నువ్వు వాక్యం చదువుతావు కదా, చర్చికి వెళ్తావు కదా, గుచ్చుతుంటుంది లోపల పరిశుద్ధాత్మ. కాబట్టి పడిపోయినా కూడా ఉండలేము. తిరిగి వల్ల దేవుల్లో నిలబడాలని వచ్చేస్తాం. అలాంటి స్థితి యొక్క స్త్రీ. కాబట్టి పాపపు జీవితంలో ఉన్న ఆ జీవితం ఆమెకు నచ్చలేదు. పాపపు జీవితంలో ఉన్న ఆ జీవితం ఆమెకి ఇష్టమైపోలేదు. పాపపు జీవితంలో ఉన్న ఆ జీవితంలో కలిసిపోలేదు. ఒక నిర్ణయం తీసుకుంది, నేను పాపినే, ఈ ఊరంతా నన్ను పాపం అనుకుంది అన్నింది కూడా, కానీ నేను పరిశుద్ధురాలుగా బతకడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పి యేసే దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే ఆ కోరిక కోసం యేసే దగ్గరకు వచ్చిందో, యేసే ఆమెని పరిశుద్ధపరిచాడు. యేసే ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? చివరి మాట చదవండి ఒకసారి, 49. అప్పుడు ఆయన కూడా 49:50 చదవండి. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుంటున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమను తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. చూసారా? ఆ స్త్రీ విశ్వాసంతో వచ్చిందంట, ఒక నమ్మకంతో వచ్చిందంట. ఏ నమ్మకం అది? ఈయన దగ్గరికి వెళ్తే నా జీవితం మొత్తం కడిగేస్తాడు, యేసే దగ్గరికి వెళ్తే నా హృదయం మొత్తం కడిగేస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక నా హృదయాన్ని పరిశుద్ధపరిచేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధపరుస్తాడో నాకు మనశ్శాంతి వచ్చేస్తుంది. ఆయన చెబితే చాలు. రేపు సింహాసనం ఎదుట, తీర్పు సింహాసనం అయితే మనం నించుంటాం. నించున్నప్పుడు యేసయ్య వచ్చి 2 మాట్లాడతాడు, 2 రకాల మాట్లాడతాడు. ఏం మాట అంటే, మనం యేసయ్య సింహాసనం ముందు నించున్నప్పుడు, నువ్వు నా రక్తములో కడగబడ్డావు, నీతిమంతుడవు అని అంటే పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇంకొక వైపు ఉన్న వాళ్ళని చూసి, నీవు నా రక్తములో కడగబడలేదు, నీవు నా యందు విశ్వాసం ఉంచలేదు, కాబట్టి నీ పాపము నీలోనే ఉంది అంటే నరకానికి వెళ్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన స్త్రీ, రేపు సింహాసనంలో తీర్పు తీర్చేవాడు ఈయనే, పరిశుద్ధపరిచేవాడు ఈయనే అని యేసే దగ్గర వెళ్ళి పాదాల దగ్గర తన పాపాలు కడుక్కుంది.
ఎందుకు వచ్చింది యేసయ్య దగ్గరికి? పాపములు కడుక్కోవడానికి. మందిరానికి రావాల్సింది పాపాలు కడుక్కోవడానికి. ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం లోపల ఎన్నో మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని దేవుని దగ్గర కడుక్కోవాలి. కడుక్కునే మనసు ఉండాలి మనకు. కడుక్కునే మనసు ఉండాలి. శుద్ధంగా ఉండాలనే మనసు ఉండాలి. మనుషులు బలహీనతలో పడతారు, కానీ బలహీనతనే ఇష్టంగా ఉండకూడదు. ఈ స్త్రీలాగా, అయ్యా చెయ్యందిస్తున్నాను ప్రభు, అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను కడగవా. డబ్బు కంటే, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే గొప్పది మనశ్శాంతి ఇచ్చేది పరిశుద్ధత. మన హృదయం పరిశుద్ధంగా ఉందంటే ఆ ఆనందం వేరు. ఈ లోకంలో ఏవి లేకపోయినా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారంటే ఏ హృదయం అయితే పరిశుద్ధతను కోరుకుంటుందో ఆ హృదయంలోనికి యేసయ్య వస్తాడు. యేసయ్య వచ్చిన హృదయం ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ స్త్రీని మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసయ్య దగ్గరకు వచ్చి తన హృదయ శుద్ధిని కడుక్కోవడానికి వచ్చింది. తన పాపములు కడుక్కోవడానికి వచ్చింది. పక్కనున్న వాళ్ళందరూ ఆ పని చేయాల. పక్కన చాలా మంది యేసు ప్రభుతో ఉన్నారు, కానీ వారి పాపములు కడుక్కోనలా. నేను ముగిస్తున్నాను చివరి మాట చెప్పి. యేసయ్య దగ్గరికి మన పాపాలు కడుక్కోవడానికి రాకపోతే ఏం తీసుకెళ్తాం ఇక్కడి నుంచి? మనం ఇక్కడి నుంచి మనతో ఏం వస్తుంది? రెండు వస్తాయి. ఒకటి, మనం చేసిన మంచి పని. రెండు, మనం చేసిన చెడ్డ పని. ఎక్కడికి? తీర్పు దగ్గరికి. నువ్వు నెలకి 50,000 సంపాదించావో, 1,00,000 రూపాయల జీతమో రాదు. నీకు 10 మంది పిల్లకాయలో, 100 మంది పిల్లకాయలో రారు. నీకు 10 ఎకరాలు ఉందో, 100 ఎకరాలు ఉందో రాదు. ఒకటే, రెండే రెండు వస్తాయి. నువ్వు చేసిన మంచి, చేసిన చెడు. కాబట్టి మనం చనిపోయే నాటికి యేసయ్య దగ్గర సింహాసనంలో నించున్నప్పుడు ఈమె నీతిమంతురాలు, ఇతను నీతిమంతుడు, నా యందు విశ్వాసం ఉంచు. నన్ను ఎప్పుడు అడిగేవాడు, అయ్యా నా హృదయాన్ని శుద్ధిపరచు, అయ్యా నా హృదయాన్ని శుద్ధిపరచు అని అడిగేవాడు. అడిగేది అనే మాట చెప్పలేదు. ఎవరు అడుగుతారు అలాగా? శుద్ధత కోరుకునే వాళ్ళు అడుగుతారు కదా. కాబట్టి ఈ స్త్రీలోంచి అది నేర్చుకున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ధన్యురాలుగా వెళ్ళిపోయిందంటే, అమ్మా అమ్మ అన్నాడు ఆ స్త్రీతో. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, పో. నీ పాపాలు నేను క్షమించగలనని, నిన్ను పరిశుద్ధరాలుగా చేయగలనని నమ్మావు చూడు, గో అన్నాడు. జీవితం మారిపోయింది. ఈ రోజు నుంచి పో. నిన్ను ఎవడు అనేవాడు ఇక్కడ ఉండడు. నేను కదా నిన్ను నరకానికి పంపించాను. నేను నిన్ను నరకానికి పంపించడం లేదు, పరలోకానికి పంపిస్తున్నాను, గో అన్నాడు. ఆ మాట మనతో చెప్పగలరా? ఎప్పుడు చెప్తాడు తెలుసా? మనం కూడా అలా ప్రయత్నం చేసి, మనం కూడా యేసయ్య దగ్గరకు వచ్చి మన హృదయాలను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన అంటాడు, నీ విశ్వాసం గొప్పది, నీ క్రియలు గొప్పవి అంటాడు. ఓకే, కనుక ఈ స్త్రీలో వచ్చి మనము ప్రతిరోజు హృదయాన్ని కడుక్కునేటటువంటి గుణాన్ని నేర్చుకున్నాం. ప్రార్థన ద్వారా కడుక్కోవచ్చు, విశ్వాసం ద్వారా కడుక్కోవచ్చు, వాక్యం ద్వారా కడుక్కోవచ్చు, పాటలతో దేవుడిని మహిమపరచడం ద్వారా, స్తుతించడం ద్వారా, దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతకడం ద్వారా మన హృదయాన్ని దేవుడి దగ్గర కడుక్కోవచ్చు. ఓకేనా? ప్రతి దినము, ప్రతి వారము మనం అలా కడుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం వారానికి ఒకసారి స్నానం చేస్తామా? రోజు చేస్తామా? ఎందుకు రోజు చేస్తాం? నిన్న చేసాం కదా. ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నా. నిన్న చేసాం కదా లేదా? నేను చేశాను లేదా స్నానం? మరి ఈరోజు ఎందుకు చేసాం? ఎందుకంటే బయట తిరుగుతున్నాం మనం, అవునా? బయట తిరిగేటప్పుడు ఏముంటుంది? మన ఒంటికి ఏమంటుకుంటుంది? దుమ్ము, ధూళి కదా. పాపపు లోకంలో బతుకుతున్నాము మనం. పాపులైన మనుషుల మధ్య బతుకుతున్నాం. సాతాను ఉన్న లోకంలో బతుకుతున్నాం.
కాబట్టి మన హృదయానికి అంటిన డాగు మచ్చలను రోజు కడుక్కోవాలి. ఓకేనా? దేవునికి మహిమ కలుగుతుంది. శిలువ ధ్యాన గీతం పాడతాం.